వెల్కమ్ బ్యాక్ టు చిన్నారి మోహిత్ టాక్స్. ఈరోజు ఐస్ క్రీమ్ చేయబోతున్నాము, ఎందుకంటే సమ్మర్ వచ్చింది కదా. 2 ఫ్లేవర్స్ ఆఫ్ యమ్మీ ఐస్ క్రీమ్ని ఇంట్లో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ గో ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ ఫుల్ ఫ్యాట్ ఉంటుంది కదా మిల్క్, సో ఆ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని నీట్గా బాయిల్ చేసుకుంటున్నాను. బాయిల్ చేసుకునే మధ్యలో కొంచెం మిక్స్ చేస్తూ ఉండండి. దాని తర్వాత కార్న్ఫ్లవర్ ఉంటుంది కదా, కార్న్ఫ్లవర్ మిల్క్ మిక్స్ చేసుకున్న మిక్చర్ని యాడ్ చేయండి. ఇది నేను క్లిప్ మిస్ అయింది, ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. సో లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. అండ్ షుగర్ నేను తీసుకుంది హాఫ్ ప్యాకెట్ ఆఫ్ మిల్క్ కాబట్టి నేను నాకు సరిపోయేంత షుగర్ని వేస్తున్నాను. అండ్ దాని తర్వాత అది కంప్లీట్గా కూల్ అవ్వాలి. సో కూల్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. సో ఒకసారి కూల్ అయిన తర్వాత నీట్గా మిక్స్ చేసుకుంటే కొంచెం మనకి మిల్క్ అనేది థిక్గా కనిపిస్తుంది కార్న్ఫ్లవర్ యాడ్ చేయడం వల్ల. సో ఈ విధంగా మిల్క్ అనేది థిక్గా కనిపించిన తర్వాత దీన్ని ఒక బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వెనీలా ఐస్ క్రీమ్ కాబట్టి వెనీలా ఎసెన్స్ అయితే వేస్తున్నాను స్మెల్ అండ్ టేస్ట్ కోసం. అండ్ ఇది వచ్చేసి మలాయ్ అంటే మీగడ అనమాట. సో నేను దీన్ని యాడ్ చేస్తున్నాను. దీని ప్లేస్లో మీరు ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత నీట్గా బ్లెండ్ చేసేసుకుంటున్నాను. ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసి నేను లిడ్ పెడుతున్నాను. దీన్ని మనం ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు. ఒకవేళ అల్యూమినియం ఫాయిల్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. దాని తర్వాత 6 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ని తీసి నీట్గా బ్లెండ్ చేయాలి. నేనైతే 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను, 2 ఫ్లేవర్స్ కాబట్టి. సో ఒక పార్ట్ని నీట్గా బ్లెండ్ చేసిన తర్వాత ఓరియో బిస్కెట్ని పౌడర్ చేసి ఆ పౌడర్ని నేను ఈ ఫస్ట్ పార్ట్ ఐస్ క్రీమ్లో వేస్తున్నాను. సో ఇది మనకి ఓరియో ఫ్లేవర్ ఐస్ క్రీమ్గా తయారైపోతుంది. సో ఆ పౌడర్ని యాడ్ చేసుకొని నీట్గా మనం మిక్స్ చేసుకోవాలి. సమ్మర్ కాబట్టి కూల్గా తింటే చాలా హాయిగా ఉంటుంది. అండ్ బయట తినకుండా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దాని తర్వాత నేను అల్యూమినియం ఫాయిల్ని పెడుతున్నాను టైట్గా ఉండడానికి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. అండ్ నేను లిడ్తో క్లోజ్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నేను మళ్ళీ మిక్సర్ లిడ్ తీసుకొని దాన్ని బ్లెండ్ చేసి మళ్ళీ ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో అల్యూమినియం ఫాయిల్ని నీట్గా కవర్ చేసేసి లిడ్ పెట్టేస్తున్నాను దానికి కూడా. సో 2 ఫ్లేవర్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. సో దాని తర్వాత మనం దీన్ని ఓవర్ నైట్ అంటే 12 అవర్స్ ఒక ఓవర్ నైట్ని ఫ్రీజర్లో పెట్టి ఫ్రీజర్ ఫుల్గా పెట్టేయండి, ఎంత ఉంటే అంత. అప్పుడే మీకు మంచిగా ఫ్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ ఓరియో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అండ్ అనదర్ ఫ్లేవర్ వెనీలా. చాలా బాగున్నాయి అండి 2 ఐస్ క్రీమ్స్. అండ్ ఇవి ఏంటంటే కెమికల్ ఫ్రీ అన్నమాట. బయట వాళ్ళు టేస్ట్ కోసం ఏదైనా వేస్తారు, కానీ మనమైతే ఏమీ వేయలేదు. అండ్ వితౌట్ ఎగ్. చూసారా ఎంత బాగుందో, చాలా క్రీమీ టెక్స్చర్ వచ్చింది. నేను మలాయ్ వేసాను. ఒకవేళ మీరు ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు, దానికైతే టెక్స్చర్ ఇంకా బాగా వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.